కేవలం ఒకే ఒక చిన్న క్రోమోజోమ్ పైన ఉండే ఆ అతి సూక్ష్మమైన రసాయన స్విచ్ ఉమ్, ఒక మనిషి పూర్తి భౌతిక నిర్మాణాన్ని అసలు ఎలా డిసైడ్ చేస్తుందో ఎప్పుడైనా ఊహించారా? ఆ, అంటే అది నిజంగా ఊహకు అందని విషయమే. అవును కదా. ఆ నిర్మాణం ఎంత కాంప్లెక్స్గా మారుతుందంటే ఒక చిన్న బ్యాక్టీరియా దాన్ని చాలా ఈజీగా హ్యాక్ చేయగలదు. కరెక్ట్. లేదా ఒక కణితి పెరిగితే శరీరం దాన్ని ఏదో థైరాయిడ్ సమస్య అనుకుని పొరబడుతుంది. అంటే మన శరీరంలోని వ్యవస్థలు ఎంత విచిత్రంగా అద్భుతంగా పనిచేస్తాయో చెప్పడానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఆధారాల నుంచి సేకరించిన పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ గురించి ఆ అత్యంత లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. పిండం దశలో లింగ నిర్ధారణ మొదలుకొని అనాటమీలో ఉండే ఆశ్చర్యకరమైన అమరికలు, సంక్లిష్టమైన క్యాన్సర్లు, ఇంకా వాటన్నిటినీ అడ్డుకునే చికిత్సల వరకు ఆధారాలలో ఉన్న ప్రతి వైజ్ఞానిక నిజాన్ని ఏదీ వదలకుండా డీకోడ్ చేద్దాం. ష్యూర్. ఏంటంటే ఈ వ్యవస్థ కేవలం ఏదో అవయవాల సముదాయం కాదు. ఇది అణుస్థాయిలో జరిగే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మాస్టర్పీస్ అని చెప్పాలి. మ్మ్. ఈ మొత్తం యంత్రాంగం అసలు ఎలా ఏర్పడుతుంది, ఎలా పనిచేస్తుంది, ఇంకా దెబ్బతిన్నప్పుడు ఎలాంటి వ్యూహాలతో తనను తాను రక్షించుకుంటుంది అనేది చదువుతుంటే ఒక సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తోంది. నిజమే. సో ముందుగా ఆ బ్లూ ప్రింట్ దగ్గరికే వద్దాం. అంటే ఒక భవనం కట్టడానికి వాడే ప్రణాళికలాగా అసలు పిండ దశలో ఈ మగవారి పునరుత్పత్తి వ్యవస్థ నిర్మాణం ఎక్కడా, ఎలా మొదలవుతుంది? నేను చెప్తాను. ఓకే. ఒకే రకమైన కణాల సమూహం నుండి ఈ ప్రత్యేకమైన అవయవాలు ఎలా రూపుదిద్దుకుంటాయి? మన ఆధారాల ప్రకారం ఇదంతా వై క్రోమోజోంపై ఉన్న ఒకే ఒక జన్యుతో ముడిపడి ఉంది కదా. అవును. ఆ శక్తివంతమైన జన్యువు పేరే SRY జన్యువు. ఇది శరీరంలో ఒక మాస్టర్ స్విచ్ లాంటిది అన్నమాట. ఓహో, మాస్టర్ స్విచ్. అవును. పిండం వృద్ధి చెందుతున్న దశలో ఈ జన్యువు టెస్టిస్ డిటర్మినేటింగ్ ఫ్యాక్టర్ అంటే TDF అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీను ఉత్పత్తి చేస్తుంది. ఓకే. ఇది ప్రాథమిక దశలో ఎలాంటి లింగ లక్షణాలు లేని గోనాయిడ్స్ను వృషణాలుగా మారేలా ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తుంది. ఆ అంటే వృషణాలు ఏర్పడటం అక్కడే మొదలవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ వృషణాలు ఏర్పడిన తర్వాత వాటి లోపల 2 రకాల అత్యంత కీలకమైన కణాలు తయారవుతాయి. అవే సర్టోలీ కణాలు మరియు లేడిగ్ కణాలు. సెర్టోలీ మరియు లేడిగ్ కణాలు. అవును. ఈ 2 కణాలెలా అంటే ఒక భవన నిర్మాణంలో పాత గోడలు కూలగొట్టి మళ్ళీ కొత్త గోడలు కట్టే ఇద్దరు వేర్వేరు కాంట్రాక్టర్లలాగా పనిచేస్తాయి. అరే, ఈ కాంట్రాక్టర్ల పనితీరు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ముల్లేరియన్ డక్ట్స్ అనేవి ఆడవారి అంతర్గత అవయవాలుగా మారే మార్గాలు కదా. మరి ఈ వ్యవస్థలో వాటినెలా తొలగిస్తారు? ఇక్కడే అసలైన సమన్వయం కనిపిస్తోంది. ముందుగా ఈ సెట్టోలి కణాలు యాంటీ ముల్లేరియన్ హార్మోను ఉత్పత్తి చేస్తాయి. ఓ, పేరులోనే ఉంది యాంటీ ముల్లేరియన్ అని. కరెక్ట్. పేరులోనే ఉన్నట్లు ఇది ముల్లేరియన్ డక్స్ను టార్గెట్ చేసి వాటిని పూర్తిగా క్షీణించేలా చేస్తుంది. అంటే ఆడవారి అవయవాల అభివృద్ధిని ఆరంభంలోనే నిలిపివేస్తుందన్నమాట. అర్థమైంది. ఆ తర్వాత లేడిగ్ కణాలు రంగంలోకి దిగుతాయి. ఇవి టెస్టెస్టెరాన్ను భారీగా ఉత్పత్తి చేసి వోల్ఫియన్ డక్స్ని ప్రేరేపిస్తాయి. అంటే మగవారి అంతర్గత అవయవాలుగా మారుస్తాయా? అవును. ఎపిడిడైమిస్, వాస్ డిఫరెన్స్ మరియు సెమినల్ వెసికిల్స్ లాంటి మగవారి అంతర్గత అవయవాలుగా మారుస్తాయి. సో అంతర్గత నిర్మాణం పూర్తయింది. కానీ మన ఆధారాలు చూస్తే బాహ్య అవయవాల అభివృద్ధికి కేవలం ఈ టెస్టోస్టెరాన్ ఒక్కటే సరిపోదని మరొక శక్తివంతమైన రసాయనం అవసరమనుంది కదా. ఆ డైహైడ్రో టెస్టోస్టెరాన్ DHT పాత్రేంటిందులో? మంచి ప్రశ్న. టెస్టోస్టెరాన్ కేవలం అంతర్గత వ్యవస్థలను నిర్మిస్తుంది. కానీ బాహ్య అవయవాలు, ప్రోస్ట్రేట్ గ్రంథి నిర్మాణానికి అది సరిపోదు. ఓకే. అక్కడ 5-ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ సహాయంతో టెస్టోస్టెరాన్ చాలా శక్తివంతమైన డైహైడ్రో టెస్టోస్టెరాన్గా మారుతుంది. ఓహో, అంటే అది మోడిఫై అవుతుందన్నమాట. అవును. ఈ DHT వల్లే బాహ్య అవయవాలు పూర్తిగా డెవలప్ అవుతాయి. ఇది జరగకపోతే జెనెటిక్గా మగవారైనా సరే ఆ బాహ్య నిర్మాణాలు స్పష్టంగా ఏర్పడవు. బాబోయ్, ఒక చిన్న స్విచ్ లాంటి SRY జన్యువు ఇంత పెద్ద రసాయన కర్మాగారాన్ని నడుపుతుందన్నమాట. అవునండి. ఇదంతా ఒకెత్తైతే అసలు భౌతికంగా ఈ అవయవాలు అమరియున్న తీరు, వాటి రక్తనాళాలు మరింత కాంప్లెక్స్గా ఉన్నాయి కదా. చాలా కాంప్లెక్స్. శరీరంలో వృషణాలు, వాటిని కప్పి ఉంచే స్క్రోటం,
రెండు ఒకే చోట పక్కపక్కనే ఉంటాయి. కాని ఆధారాలలో చూస్తే వీటిలోని శోషరసద్రవం ప్రయాణించే మార్గాలు ఎవరికి వారు వేర్వేరు దారుల్లో అన్నట్టుగా ఉన్నాయి. ఇలా ఎందుకు? అంటే అనాటమీలో కంపించే ఈ విచిత్రమైన అమరికకు కారణం పిండం దశలోని వాటి పుట్టుక స్థానమే. పుట్టుక స్థానమా? అవును. వృషణాలు పుట్టుకతోనే కింద ఉండవు. అవి కడుపు పైభాగంలో కిడ్నీల దగ్గర ఉద్భవిస్తాయి. వెయిట్, నిజంగానా? అవును. పిండం ఎదుగుతున్న కొద్దీ అవి నెమ్మదిగా కిందకు జారి ఆ స్క్రోటంలోకి చేరుకుంటాయి. అవి అలా కిందికి వచ్చేటప్పుడు వాటితో పాటు వాటి రక్తనాళాలను, నరాలను, శోషరస మార్గాలను కూడా కిందకి లాక్కొని వస్తాయి. ఓహో, అలాగా? సో అందువల్ల వృషణాల శోషరస ద్రవం అవి ఎక్కడ పుట్టాయో అక్కడికే, అంటే కడుపులోని పారా అయోర్టిక్ లింఫ్ నోడ్స్కు ప్రయాణిస్తుంది. కానీ స్క్రోటం అనేది కేవలం బయటి చర్మం సంబంధిత భాగం కదా. అవును. కాబట్టి దాని ద్రవం నేరుగా సూపర్ఫిషియల్ ఇంగ్వైనల్ లింఫ్ నోడ్స్కు వెళ్తుంది. అందుకే అవయవాలు పక్కపక్కనే ఉన్నా దారులు వేరు. అరే, పుట్టుక మూలాలను బట్టి కనెక్షన్స్ అలానే ఉండిపోయాయన్నమాట. భలే ఉంది లాజిక్. ఈ రక్తనాళాల అమరికల గురించే మరో విచిత్రమైన విషయం నేను చదివాను. చెప్పండి. గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే సిరల విషయానికొస్తే కుడి గోనాడల్ సిర నేరుగా ఇన్ఫీరియర్ వెన్న కావాకు కనెక్ట్ అయితే ఎడమ సిర మాత్రం ఎడమ మూత్రపిండ సిరకు కనెక్ట్ అవుతుందనుంది. అవును, కరెక్ట్. ఈ అసమానత వల్ల ఎడమవైపున సమస్యలు ఎక్కువగా వస్తాయని చదివాను. ఆ మెకానిజం ఏమిటి అసలు? ఈ భౌతిక అమరిక నిజంగానే ఒక మెకానికల్ సమస్యను సృష్టిస్తుంది. కుడివైపు సిర నేరుగా వాలుగా ప్రధాన సిరలో కలిసిపోతుంది. సో అక్కడ రక్త ప్రసరణ సాఫీగా ఉంటుంది. ఓకే. కానీ ఎడమ గోనాడల్ సిర ఎడమ మూత్రపిండ సిరతో ఖచ్చితమైన 90 డిగ్రీల కోణంలో కలుస్తుంది. 90 డిగ్రీలు అంటే రైట్ యాంగిల్ కదా? అవును. ఒక సన్నటి పైపులోంచి నీరు ప్రవహించి అకస్మాత్తుగా 90 డిగ్రీల మలుపు తిరగాల్సి వస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా అక్కడ ఒత్తిడి పెరుగుతుంది కలా, ద్రవం వెనక్కి నెట్టబడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ బ్యాక్ ప్రెషర్ వల్లే ఎడమ వైపున సిరలు ఉబ్బిపోయి వరికోసేలనే సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. అద్భుతమైన ఉదాహరణ. ఈ పైపుల వ్యవస్థ అకస్మాత్తుగా దెబ్బతింటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో టెస్టిక్యులర్ టార్షన్ వివరిస్తుంది కదా. అవునవును. వృషణాలు వాటికే రక్తాన్ని అందించే స్పర్మాటిక్ కార్డ్ చుట్టూ మెలికలు పడిపోవడం. ఈ టార్షన్ జరిగినప్పుడు అసలు శరీరంలో ఏం జరుగుతుంది? రక్త ప్రసరణ వెంటనే ఎందుకు ఆగిపోతుంది? ఏంటంటే ఆ స్పెర్మాటిక్ కార్డ్ అనేది వృషణానికి ఒక జీవనాడి. అది మెలికపడినప్పుడు ముందుగా మందంగా ఉండే ధమనుల కంటే పలుచగా ఉండే సిరలు నొక్కుకుపోతాయి. ఓహో, ముందు పల్చటి సిరలు నొక్కుకుంటాయా? అవును. దీన్నే సిరల కుదింపు అంటారు. దీనివల్ల రక్తం లోపలికి వస్తుంది, కానీ బయటకు వెళ్లలేదు. అరెలే! వెంటనే వాపు మొదలవుతుంది. ఆ తర్వాత ధమనులు కూడా మూసుకుపోతాయి. ఇక రక్త సరఫరా ఆగిపోయి కణజాలం చనిపోవడం మొదలవుతుంది. దీన్నే ఇస్కీమియా అంటారు. ఇది వింటుంటేనే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తోంది. అవును, చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. దీన్ని నిర్ధారించడానికి డాక్టర్లు వాడే ఒక అద్భుతమైన ట్రిక్ ఉంది. అదే ఆబ్సెంట్ క్రిమాస్ట్రిక్ రిఫ్లెక్స్. ఆబ్సెంట్ క్రిమాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటే? సాధారణంగా తొడ పైభాగంలో సున్నితంగా స్పర్శించినప్పుడు అక్కడి నరాలు ప్రేరేపించబడి క్రిమాస్టర్ కండరం సంకోచించి వృష్ణం పైకి కదులుతుంది. కానీ టార్షన్ ఉన్నప్పుడు ఆ నరాలు, కండరాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ రిఫ్లెక్స్ అసలు పనిచేయదు. ఓ, అలా టెస్ట్ చేస్తారన్నమాట. ఈ అనాటమీలో బయట నుండి వచ్చే ఫిజికల్ గాయాల ప్రభావం కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఉదాహరణకు మూత్రనాళ గాయాలు తీసుకోండి. ప్రమాదాలలో పెల్విక్ ఫ్రాక్చర్ అయితే వెనుక మూత్రనాళం దెబ్బతింటుందని, అలాగే సైకిల్ రాడ్ మీద పడటం లాంటి స్ట్రాడిల్ గాయాల వల్ల ముందు మూత్రనాళం దెబ్బతింటుందని ఆధారాలు చెప్తున్నాయి. అవును. ఇలా జరిగినప్పుడు మూత్రం పోయలేకపోవడం, ప్రోస్టేట్ పైటి జరగడం లాంటివి ఉంటాయి. అయితే ఇక్కడొక పెద్ద వార్నింగ్ ఉంది. ఇలాంటి పరిస్థితిలో రోగికి మూత్రం బయటకు తీయడానికి ఫోలే క్యాథేటర్ వాడటం పూర్తిగా విరుద్ధం, అంటే నిషిద్ధమంటారు. ఎందుకు? చెప్తాను. అంటే అదొక సన్నటి గొట్టం కదా, అదెందుకంత ప్రమాదకరం? ఎందుకంటే ఆ ఫోలే క్యాథీటర్ను మూత్రద్వారం గుండా లోపలికి పంపుతారు. ఇప్పుడు గాయం వల్ల మూత్రనాళం కొద్దిగా చిరిగిపోయిందనుకోండి, ఈ కాథీటర్ను పంపేటప్పుడు వైద్యులకు అది ఎటు వెళ్తుందో కంటికి కనిపించదు. ఇది బ్లైండ్ ఇన్సర్షన్. ఓహో, చూడకుండా పంపుతారు. అవును. ఆ గొట్టం చిరిగిపోయిన కణజాలం గుండా చొచ్చుకుపోయి, అంటే ఫాల్స్ ప్యాసేజ్ సృష్టించి సగమే దెబ్బతిన్న నాళాన్ని పూర్తిగా చీల్చివేస్తుంది. బాబోయ్, 2 ముక్కలు చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కంప్లీట్ ట్రాన్సాక్షన్ అయ్యే ప్రమాదముంది.
అందుకే కాథీటర్ వాడకం ఇక్కడ స్ట్రిక్ట్గా నిషిద్ధం. అర్థమైంది. సరే, ఈ భౌతిక గాయాల నుండి కాస్త బ్యాక్టీరియల్ దాడుల వైపు వద్దాం. అక్యూట్ బ్యాక్టీరియల్ ప్రాస్టటైటిస్ అనే ఇన్ఫెక్షన్ చూస్తే అది బయట నుంచి రావడం కంటే మూత్రాశయం నుండి మూత్రం బ్యాక్టీరియా వెనక్కి ప్రవహించడం వల్లే వస్తుందని చదివాను. కరెక్ట్. రిఫ్లెక్స్ అంటారు దీన్ని. కాథెటర్లో వాడేవారిలో లేదా అనాటమికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నవారిలో ఈ ముప్పు ఎక్కువ. అందులో ఈకోలీ బ్యాక్టీరియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. కానీ నా డౌట్ ఏంటంటే, అసలు మూత్రం ఎప్పుడూ ఒకే వైపు ప్రవహిస్తూ కడిగేస్తూ ఉంటుంది కదా. అవును. ఆ బ్యాక్టీరియా అంత ఫోర్స్ని తట్టుకొని ఆ కణాలకు ఎలా అతుక్కుంటుంది? ఆ బ్యాక్టీరియా పరిణామక్రమంలో నిజంగా అద్భుతమైన ఆయుధాలను డెవలప్ చేసుకుంది. ఈకోలీ ఉపరితలంపైన ఫైంబ్రియే అనే వెంట్రుకల లాంటి సన్నని నిర్మాణాలుంటాయి. ఆ ఫైంబ్రియే చివరన అడేసిన్స్ అనే ప్రత్యేకమైన ప్రోటీన్ అణువులుంటాయి. అడేసిన్స్. ఓకే. ఈ అడేసిన్స్ మూత్రనాళాల గోడలపై ఉండే కణాలకు ఒక బయోలాజికల్ సూపర్ గ్లూలాగా గట్టిగా అతుక్కుపోతాయి. బయోలాజికల్ సూపర్ గ్లూ? అవును. వెల్క్రో ఎలాగైతే గట్టిగా పట్టుకుంటుందో, ఈ అడేసిన్స్ కూడా బ్యాక్టీరియాను ఆ మూత్రం ప్రవాహానికి కొట్టుకోపోకుండా ఆపుతాయి. అలా అతుక్కున్న బ్యాక్టీరియా నెమ్మదిగా ప్రాస్టేట్ వైపు వెనక్కి ప్రయాణిస్తోంది. వావ్! వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదిలా ఉంటే వయసు పెరిగిన వారిలో వచ్చే మరో కామన్ సమస్య బినిన్ ప్రాస్టాటిక్ హైపర్ప్లాసియా అంటే బీపీహెచ్. ప్రాస్టేట్ గ్రంథి ఉబ్బిపోయి మూత్రనాళాన్ని నొక్కేస్తోంది. అవునండి. అయితే ఇక్కడే వైద్యశాస్త్రం ఉపయోగించే ఒక వ్యూహం మ్యాజిక్లా అనిపిస్తోంది. రక్తపోటు మరియు ప్రాస్టేట్ సమస్య రెండూ ఉన్న వృద్ధులకు డాక్సాజోసిన్, ప్రాజోసిన్ లాంటి ఆల్ఫా-1 బ్లాకర్స్ వాడతారు కదా. అసలు ఒకే మందు రెండు వేర్వేర్ వ్యవస్థలపై ఎలా పనిచేస్తోంది? మంచి అబ్జర్వేషన్. ఏంటంటే ఆల్ఫా-1 రిసెప్టర్స్ అనేవి శరీరంలో రక్తనాళాల గోడల్లో ఉండే స్మూత్ మజిల్స్ పైన మరియు ప్రాస్టేట్ గ్రంథి క్యాప్సూల్ పైన, ఈ రెండుట్లోనూ ఉంటాయి. ఓహో, రెండు చోట్ల ఉంటాయా? అవును. సో ఆల్ఫా-1 బ్లాకర్స్ ఇచ్చినప్పుడు రక్తనాళాల కండరాలు రిలాక్స్ అయి రక్తపోటు తగ్గుతుంది. అదే సమయంలో ప్రాస్టేట్ గ్రంథిలోని కండరాలు కూడా రిలాక్స్ అయి ఆ మూత్రనాళంపై పడుతున్న ఒత్తిడి తగ్గిపోయి మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. అరే, ఒకే దెబ్బకు రెండెబ్బట్టిలన్నమాట. ఒకే మెకానిజంతో రెండు సమస్యలను సాల్వ్ చేయడం ఫార్మాకాలజీలో గ్రేట్. అవునండి. సరే, ఇప్పటివరకు మనం చూసినవన్నీ కంటికి కనిపించే లేదా నొప్పి ద్వారా తెలిసే సమస్యలు. కానీ ఈ వ్యవస్థలో కొన్ని అత్యంత ప్రాణాంతక సమస్యలు ఎలాంటి నొప్పులు లేకుండా మొదలవుతాయి. మీరు క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నారు కదా? కరెక్ట్. వృషణ క్యాన్సర్ గురించి మన ఆధారాలు చెప్తున్నదేమిటంటే, వృషణాలలో ఒక గట్టి కోడిగుడ్డు ఆకారంలో ఉండే గడ్డ కనిపిస్తే దాన్ని క్యాన్సర్గానే అనుమానించాలి. అవును. దీన్ని నిర్ధారించడానికి డాక్టర్లు ఒక టార్చ్ లైట్ ఉపయోగించి చేసే చిన్న పరీక్ష గురించి వివరించండి. ఆ కాంతి ఎందుకు ప్రసరించదు? ఏంటంటే స్క్రోటంలో వాపు వచ్చినప్పుడు అది కేవలం నీరు చేరడం వల్ల వచ్చిందా లేదా కణితి వల్ల వచ్చిందా అని తెలుసుకోవడానికి లైట్ వేసి చూస్తారు. ఒకవేళ అది కేవలం నీటి బుడగ అంటే హైడ్రోసిల్ అయితే కాంతి దాని గుండా సులభంగా ప్రవహించి ఎర్రగా మెరుస్తుంది. అర్థమైంది. కానీ వృషణ క్యాన్సర్లు ట్యూనికా ఆల్బుజీనియా అనే గట్టి పొర లోపల ఒక రాయిలాంటి ఘన పదార్థంగా పెరుగుతాయి. సాలిడ్ మాస్ అన్నమాట. ఘన పదార్థాల గుండా కాంతి ప్రయాణించలేదు కదా. అవును కదా, లైట్ బ్లాక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. లైట్ వేసినప్పుడు అవతలికి వెలుతురు రాదు. ఇది క్యాన్సర్ను ప్రైమరీగా గుర్తించే అతి ముఖ్యమైన లక్షణం. ఓ, అది ట్రిక్ అన్నమాట. ఈ క్యాన్సర్లలో రకాలను బట్టి కణాలు రసాయనాలను కూడా విడుదల చేస్తాయి అనుంది. సెమినోమాటిస్, నాన్ సెమినోమాటిస్ అని రెండు రకాలు. ఇందులో నాన్ సెమినోమాటిస్ కణాలు పూర్తిగా డెవలప్ అవ్వని కణాలు కాబట్టి అవి హెచ్సిజీ మరియు ఆల్ఫా ఫెటోప్రోటీన్ అనే ట్యూమర్ మార్కర్లను ఉత్పత్తి చేస్తాయి. అవును, కరెక్టే. అలాగే కణాలు విచ్ఛిన్నమవుతున్నాయని చెప్పడానికి సీరం ఎల్డీహెచ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన పాయింట్ ఏమిటంటే హెచ్సిజీ. అవును, హెచ్సిజీ సమయంలో మాయ అంటే ప్లాసెంటా ఉత్పత్తి చేసే హార్మోన్ కదా. పురుషులలో వృషణ క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ హెచ్సిజీ పెరగడమేమిటి? అసలు ఈ హార్మోన్ వెళ్లి థైరాయిడ్ వ్యవస్థను ఎలా గందరగోళపరుస్తుంది? దీన్నే సైన్స్లో మాలిక్యులర్ మిమిక్రీ అంటారు. కణాలు ఏ తప్పైతే చేస్తున్నాయో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వేషం వేసుకుంటాయి. వేషం వేసుకుంటాయా? అంటే ఏంటంటే ఆ హెచ్సిజీ హార్మోన్ యొక్క ఆల్ఫా సబ్యూనిట్ నిర్మాణం మన మెదడు నుండి థైరాయిడ్ గ్రంథిని కంట్రోల్ చేయడానికి వచ్చే టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నిర్మాణానికి అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటుంది. ఓ మై గాడ్!
రెండూ ఒకేలా ఉంటాయా? అవును. సో, క్యాన్సర్ కణాలు భారీగా హెచ్సీజీని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ హార్మోన్ నేరుగా థైరాయిడ్ గ్రంథి వద్దకు వెళ్తుంది. థైరాయిడ్ రిసెప్టార్లు దాన్ని చూసి టీఎస్హెచ్ అని భ్రమపడి థైరాయిడ్ హార్మోన్ను విపరీతంగా ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేస్తాయి. బాబోయ్! అంటే థైరాయిడ్ గ్రంథిని క్యాన్సర్ కణాలు వాటంతట అవే మోసం చేస్తున్నాయన్నమాట. అవును. దీనివల్లే రోగికి పారానియోప్లాస్టిక్ హైపర్థైరాయిడిజం వస్తుంది. మహిళల్లో వచ్చే గర్భధారణ ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధులలో ఎలా జరుగుతుందో ఇక్కడ పురుషులలో కూడా అచ్చం అలాగే జరుగుతుంది. క్యాన్సర్ ఒకచోటుంటే దెబ్బతినే వ్యవస్థ మరొకచోటుంటుంది. నిజంగా వండర్ కదా! వృషణ క్యాన్సర్ ఇలా మార్కర్లతో తన ఉనికిని చాటుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ మాత్రం చాలా సైలెంట్గా విస్తరిస్తుందని చదివాను. అసలు ప్రోస్టేట్ గ్రంథి కింది భాగంలో ఉంటే ఈ క్యాన్సర్ మూత్రనాళానికి ఎందుకు అడ్డుపడదు? చెప్తాను. ప్రారంభ దశలో ఎలాంటి మూత్ర సంబంధిత లక్షణాలు ఎందుకు కనిపించవు? ప్రోస్టేట్ గ్రంథిని మీరొక యాపిల్ పండులాగా ఊహించుకోండి. మూత్రనాళం ఆ పండు మధ్యలోంచి వెళ్తుంటుంది. బీపీహెచ్ అనే వాపు ఆ మధ్యభాగంలో వస్తుంది కాబట్టి వెంటనే మూత్రం ఆగిపోతుంది. అవును, ఇందాకే మాట్లాడుకున్నాం కదా. కాని క్యాన్సర్ ఎక్కడ మొదలవుతుంది? ప్రోస్టేట్ యొక్క బయటి అంచున అంటే పెరిఫరల్ జోన్లో మొదలవుతుంది. ఈ భాగం నేరుగా మలద్వారాన్ని ఆనుకునుంటుంది కానీ మూత్రనాళానికి చాలా దూరంగా ఉంటుంది. ఓహో, అందుకే కణితి పెరిగినా మూత్రనాళంపై ఒత్తిడి పడదన్నమాట. కరెక్ట్. ఇది ఎవ్వరికీ తెలియకుండా పెరగడానికే ఇదే ప్రధాన కారణం. అందుకే డాక్టర్లు మలద్వారం గుండా ట్రాన్స్రెక్టల్ బయాప్సీ చేసి కణజాలాన్ని బయటకు తీస్తారు. అలా తీసిన బయాప్సీ శాంపిల్ను మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు సాధారణ కణాలకు క్యాన్సర్ కణాలకు మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ కనిపిస్తాయి? ఆధారాలలో చూస్తే కణాలలో న్యూక్లియై చాలా పెద్దగా ఉంటాయని, స్పష్టమైన న్యూక్లియోలై ఉంటాయని ఉంది కదా. అవును. కణాల లోపల ఇంత మార్పు ఎందుకొస్తుందసలు? ఏంటంటే క్యాన్సర్ కణాలంటే నిరంతరం విభజన చెందుతూ తమ సంఖ్యను పెంచుకునే మిషన్స్ లాంటివి. ఒక కణం రెండుగా విడిపోవాలంటే దానికి భారీ స్థాయిలో ప్రోటీన్లు, డిఎన్ఏ కావాలి. అవును. కణం లోపల ఈ నిర్మాణ సామగ్రిని తయారుచేసే ఫ్యాక్టరీలే ఆ న్యూక్లియై మరియు న్యూక్లియోలై. క్యాన్సర్ కణాలు హైస్పీడ్లో పనిచేస్తాయి కాబట్టి వాటి ఫ్యాక్టరీల సైజు కూడా సాధారణ కణాల కంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఓ, అర్థమైంది. అలాగే కణాల చుట్టూ ఉండాల్సిన రక్షణ పొర అంటే బేసల్ సెల్ లేయర్ మాయమైపోయి కణాలన్నీ క్రమపద్ధతి లేకుండా గుంపుల గుంపులుగా ఏర్పడతాయి. కణజాలం యొక్క సాధారణ నిర్మాణం దెబ్బతిని డిజార్డర్ ట్రాబెక్యులే కూడా కనిపిస్తుంది. అంటే ఈ అస్తవ్యస్త నిర్మాణాన్ని బట్టే క్యాన్సర్ తీవ్రతను అంచనా వేస్తారని తెలుస్తోంది కదా. మనం తరచుగా గ్లీసన్ గ్రేడ్ మరియు స్టేజింగ్ గురించి వింటూ ఉంటాం. అవును. కణాలు ఎంత అస్తవ్యస్తంగా ఉంటే అంత హైగ్రేడ్ అంటారు. అయితే గ్రేడింగ్కి స్టేజింగ్కి మధ్య ఉన్న ఖచ్చితమైన తేడా ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే గ్రేడింగ్ అనేది క్యాన్సర్ కణాల యొక్క స్వభావం గురించి చెప్తుంది. అంటే మైక్రోస్కోప్ కింద కణాలు ఒక గ్రంథి నిర్మాణాన్ని కోల్పోయి ఎంత అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి అనేది గ్రేడింగ్. ఓకే, మరి స్టేజింగ్? స్టేజింగ్ అనేది క్యాన్సర్ యొక్క ప్రయాణం. అంటే ప్రాథమిక స్థానం నుండి అది లింఫ్ నోడ్స్ లేదా దూరపు అవయవాలకు ఎంత మేర వ్యాపించింది అని చెప్పేది స్టేజింగ్. ఈ ప్రయాణం గురించే ఆధారాల్లో ఒక నమ్మశక్యం కాని విషయముంది. అవునా? ఏమిటది? వృద్ధులలో వచ్చే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రధానంగా ఎముకలకు వ్యాపిస్తుందని ఉంది. కాని కింది భాగంలో ఉండే ప్రాస్టేట్ నుండి ఏకంగా వెన్నుముకకు క్యాన్సర్ కణాలు ఎలా చేరుకుంటాయి? మధ్యలో అంత దూరం వెళ్లడానికి మార్గమెక్కడుంది అసలు? మన శరీరంలోని సిరళ వ్యవస్థలో ఒక చీకటి దారుందండి. ప్రాస్టేట్ చుట్టూ ఉండే సిరళ వలయం అంటే ప్రాస్టాటిక్ వీనస్ ప్లెక్సస్ నేరుగా వెన్నుముక చుట్టూ ఉండే వర్టిబ్రల్ వీనస్ ప్లెక్సస్తో కనెక్ట్ అయి ఉంటుంది. వీటికే బ్యాట్సన్ ప్లెక్సస్ అని పేరు. ఓకే. వీటిలోని అతిపెద్ద ప్రమాదమేమిటంటే ఈ సిరలలో కవాటాలు అంటే వాల్వ్స్ ఉండవు. వాల్వ్స్ ఉండవా? అంటే రక్తం ఏ దిశలోనైనా ప్రవహించగలదా? అవును. మనిషి దగ్గినప్పుడు లేదా కడుపులో ఒత్తిడి పెరిగినప్పుడు రక్తం ప్రాస్టేట్ నుండి వెనక్కి వెన్నెముక వైపు నెట్టబడుతుంది. ఆ రక్తంతో పాటే క్యాన్సర్ కణాలు ప్రయాణించి లుంబోసాక్రల్ వెన్నెముకకు చేరుకుంటాయి. దీన్నే హెమటోజీనస్ సీడింగ్ అంటారు. బాబోయ్, ఇది ఎంత భయంకరమైన యంత్రాంగమో కదా. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉందండి. క్యాన్సర్ కణాలు వెన్నెముకకు చేరగానే ఊరుకోవు. మన ఆధారాల ప్రకారం వాటి ఉపరితలంపై ప్రత్యేకమైన ఎముక సంబంధిత ట్యూమర్ ఎడ్హీజన్ మాలిక్యూల్స్ ఉంటాయట.
అవును. ఇవి ఎముకలకు అతుక్కొని ఆస్టియోబ్లాస్టిక్ గాయాలను సృష్టిస్తాయని ఉంది. క్యాన్సర్ అంటే ఎముకను కరిగించాలి కదా, ఇక్కడ కొత్త ఎముక ఎందుకు పెరుగుతోంది? అదే ఇక్కడ ట్విస్ట్. ప్రాస్టేట్ క్యాన్సర్ కణాలు ఎముకను నేరుగా తినేయవు. అవి కొన్ని ప్రత్యేకమైన ఫ్యాక్టర్స్ను రిలీజ్ చేస్తాయి. ఇవి ఎముకను నిర్మించే ఆస్టియోబ్లాస్ట్ కణాలను పిచ్చిగా ప్రేరేపిస్తాయి. ఓహో, అంటే వాటినే రెచ్చగొడతాయా? అవును. దీనివల్ల ఎముకలలో అసహజమైన అపక్రమమైన కొత్త ఎముక వేగంగా పెరుగుతుంది. కానీ ఆ కొత్త ఎముక చాలా వీక్గా ఉండి సులభంగా విరిగిపోతుంది. అరేరే, ఈ క్యాన్సర్ కణాలు శరీరంలోని యంత్రాంగాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నాయి. మరి వీటిని ఆపడానికి మన వైద్యశాస్త్రం ఎలాంటి రసాయన యుద్ధం చేస్తుందో ఒకసారి చూద్దాం. తప్పకుండా. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఆండ్రోజెన్ ఆధారిత ట్యూమర్. టెస్టోస్టిరాన్ దానికి ఇంధనం లాంటిది కదా. దాన్ని అడ్డుకోవడానికి సర్జికల్గా వృషణాలను తీసేయడం లేదా మందుల ద్వారా మెడికల్ ఆర్కెక్టమీ చేస్తారు. అవును. ఇక్కడే జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్ అనే మందులు వాడతారు. ఇవి మెదడు నుండే వచ్చే ఎల్హెచ్ను ఆపి టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. కాని ఆధారాలలో ఒక పాయింట్న మైండ్ బ్లాక్ చేసింది. ఏమిటది? క్యాన్సర్ని ఆపడానికి వాడే ఈ మందే మొదట్లో క్యాన్సర్కి ఇంధనమైన ఆండ్రోజెన్ను భారీగా పెంచుతుందట కదా. దీని ఇనీషియల్ సర్జన్ ఎందుకంటారు? చెప్తాను. మెదడులోనే పిచ్యూటరీ గ్రంథి హార్మోన్లను ఎప్పుడూ ఒకేసారి కాకుండా పల్సటైల్గా అంటే కొద్ది కొద్దిగా విడుదల చేస్తుంది. మనం బయటి నుండి జిఎన్ఆర్హెచ్ అనాలాగ్స్ను కంటిన్యూస్గా ఒకేసారి పెద్ద డోస్లో ఇచ్చినప్పుడు పిచ్యూటరీ గ్రంథి ఒక్కసారిగా ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది. ఓహ్, అంటే పానిక్ అవుతుందా? అవును. దీనివల్ల మొదట్లో ఎల్హెచ్ ఉత్పత్తి భారీగా పెరిగిపోయి తద్వారా టెస్టోస్టిరాన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి రిసెప్టార్లు అలసిపోయి స్పందించడం ఆపేస్తాయి. డౌన్ రెగ్యులేషన్ అంటారు. ఓకే. అప్పుడు టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. కానీ ఆ మొదటి కొన్ని రోజుల్లో పెరిగే టెస్టోస్టిరాన్ క్యాన్సర్ను అకస్మాత్తుగా పెంచుతుంది. ఇది రోగి ప్రాణాలకే ప్రమాదం. మంటను ఆర్పడానికి ముందుగా పెట్రోల్ పోసినట్లుందన్నమాట. మరి ఆ తొలి దశలో వచ్చే టెస్టోస్టెరాన్ దాడి నుండి రోగిని ఎలా కాపాడతారు? ఇక్కడే బైకులుటమైడ్ లాంటి ఆండ్రోజెన్ రిసెప్టార్ ఇన్హిబిటర్స్ వస్తాయనుకుంటా. ఎగ్జాక్ట్లీ. డాక్టర్లు పాటిస్తున్న వ్యూహం అదే. జిఎన్ఆర్హెచ్ అనలాగ్స్ ఇవ్వడానికి ముందే రోగికి బైకలుటమైడ్ లేదా ఫ్లూటమైడ్ లాంటి నాన్ స్టీరాయిడ్ యాంటీ ఆండ్రోజెన్ మందులిస్తారు. ఇవి ఒక షీల్డ్ లాగా పనిచేస్తాయి. షీల్డ్ అంటే ఎలా? ఇవి క్యాన్సర్ కణాలపైన ఉండే రిసెప్టార్లకు ముందే అతుక్కుని వాటిని బ్లాక్ చేస్తాయి. దీనివల్ల టెస్టోస్టిరాన్ భారీగా ఉత్పత్తి అయినా సరే అది కణాలకు అతుక్కోలేక క్యాన్సర్ను పెంచలేదు. ఆ ఇనిషియల్ సర్జ్ తగ్గే వరకు ఈ కవచం రోగిని సేఫ్ చేస్తుంది. సూపర్ వ్యూహం. ఈ అడ్డంకులన్నీ దాటుకుని కొన్నిసార్లు క్యాన్సర్ కణాలు ఇంకా ముండిగా తయారవుతాయా అంటారు కదా. అవునండి. క్యాస్ట్రేషన్ రెసిస్టెంట్ అంటారు. అవును. అడ్వాన్స్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్లలో వృషణాలను బ్లాక్ చేసినా సరే క్యాన్సర్ పెరగడానికి అవసరమైన టెస్టోస్టిరాన్ను అడ్రీనల్ గ్రంథులు లేదా ఏకంగా ఆ ట్యూమర్ కణాలు తమంతట తామే ఉత్పత్తి చేసుకోవడం మొదలుపెడతాయట. కరెక్ట్. ఇలాంటి సమయాల్లో అబిరాటెరాన్ అనే మందును బ్రహ్మాస్త్రంలాగా వాడతారని ఆధారాలు చెబుతున్నాయి. అసలు అబిరాటెరాన్ మెకానిజం ఏమిటి? అది అన్ని దారులను ఎలా మూసివేస్తుంది? ఏంటంటే అబిరాటెరాన్ అనేవి ఒక 17-ఆల్ఫా హైబ్రాక్సిలేజ్ ఇన్హిబిటర్. టెస్టోస్టిరాన్ తయారు చేయడానికి శరీరంలో ఎక్కడైనా సరే ఈ ఎంజైమ్ అత్యవసరం. అబిరాటెరాన్ ఈ ఎంజైమ్ను నేరుగా బ్లాక్ చేస్తుంది. ఓహో, మూలాలనే బ్లాక్ చేస్తుందన్నమాట. అవును. దీనివల్ల కేవలం వృషణాల్లోనే కాదు, అడ్రినల్ గ్రంథులు మరియు కణితి లోపల కూడా టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. అంటే క్యాన్సర్కు ఎటువైపు నుండి ఇంధనం రాకుండా ఫ్యాక్టరీ మూలాలను అన్ని వైపులా పూర్తిగా ధ్వంసం చేస్తుందన్నమాట. మైండ్ బ్లోయింగ్ అసలు. మొత్తానికి ఆధారాలను లోతుగా విశ్లేషిస్తే ఒక అద్భుతమైన చిత్రం కళ్లముందు మెదులుతోంది. ఖచ్చితంగా. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ అనేది కేవలం అవయవాల అమరిక కాదు, ఒక చిన్న వై క్రోమోజోంపై ఉన్న ఎస్ఆర్వై జన్యువు చేసే ఇంజనీరింగ్, విచిత్రమైన రక్త మరియు శోషరస మార్గాలు, బ్యాక్టీరియల్ అడెసెన్స్, రిసెప్టర్ల యుద్ధం, ఇవన్నీ ఒక సంక్లిష్టమైన వలయంలో ఎలా బంధించబడి ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది కదా. నిజమే. జీవశాస్త్రం, ఫార్మకాలజీ, అనాటమీ అన్నీ కలిసి మానవ శరీరం అనే ఒక బృహత్తర యంత్రాంగాన్ని ఎలా నడుపుతున్నాయో చెప్పడానికి ఈ విశ్లేషణ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవును. ఇదంతా విన్న తర్వాత నా మనసులో ఒక బలమైన ఆలోచన మెదులుతోంది. మనం వృషణ క్యాన్సర్లో ఆ హెచ్సీజీ హార్మోన్ తన రూపాన్ని మార్చుకుని టీఎస్హెచ్ లాగా థైరాయిడ్ను మోసం చేయడం చూశాం.
చూశాం. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు ప్రత్యేకమైన అడెషన్ మాలిక్యూల్స్తో ఎముకలను వెతుక్కొని మరీ అక్కడికి వెళ్లి కొత్త ఎముకను సృష్టించడం కూడా చూశాం కదా. కరెక్ట్. ఇదంతా చూస్తుంటే క్యాన్సర్ కణాలు కేవలం నియంత్రణ లేని కణాలు మాత్రమే కాదేమో అనిపిస్తోంది. బహుశా అవి మన శరీరంలోని కమ్యూనికేషన్ నెట్వర్క్ను హ్యాక్ చేసే మాస్టర్ హ్యాకర్లేమో కదా. చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ అండి. భవిష్యత్తులో మన వైద్యశాస్త్రం ఈ హ్యాకింగ్ను పూర్తిగా డీకోడ్ చేస్తే ఇంకెన్ని భయంకరమైన వ్యాధులను వాటి మూలాల నుండే అంతం చేయవచ్చో కదా. బహుశా క్యాన్సర్ను జయించే రహస్యం ఈ కోడ్స్ను పగలగొట్టడంలోనే దాగి ఉందేమో. ఆలోచించాల్సిన విషయమిది.